హాయ్ అండి అందరికీ రంజాన్ శుభాకాంక్షలు. రంజాన్ సందర్భంగా ఇవాళ 2 రెసిపీస్ చేశాను. ఒకటేమో బ్రెడ్ హల్వా, ఇంకోటేమో వెజ్ హలీం అండి. వెజ్ హలీం కోసమైతే ఎర్ర గోధుమ రవ్వ తీసుకోవాలి. అలాగే వెజిటబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టుకోవాలి. నేను ఇక్కడ బీన్స్, క్యారెట్, పొటాటో తీసుకున్నానండి. అలాగే పప్పులు కూడాని, వెజిటబుల్స్ కూడాని, మినపప్పు, శనగపప్పు, కందిపప్పు ఇవన్నీ కడిగి ఉంచుకుని ఒక గంట ముందు నానబెట్టుకోవాలి. ఎర్ర గోధుమ రవ్వను కూడా ఒక గంట ముందు నానబెట్టి ఉంచుకోవాలండి. మిరియాల పొడి కూడా ఉండాలి. ఇప్పుడు ఈ 2 వంటలకి కలిపి ముందుగా డ్రై ఫ్రూట్స్ నేను నేతిలో వేయించి ఉంచుకుంటున్నానండి. బాదం ముక్కలు, అలాగే జీడిపప్పు అలుకులు ఇవన్నీ కూడా దోరగా వేయించి పెట్టుకున్నాను. వాటిని 2 ఐటమ్స్ కూడా అవసరమండి. 2 రెసిపీస్కి వేసుకోవడానికని ముందే వేపు ఉంచుకున్నాను. అలాగే ముందుగా మనం పప్పులన్నీ నానబెట్టి ఉంచుకున్నాం కదండి. గంట అయ్యింది నానబెట్టి ఉంచుకోవాలి గంట ముందు. ఇప్పుడు ఆఫ్టర్ 1 అవర్ మనం కుక్కర్ పెట్టుకోవాలి స్టవ్ మీద. విడిగా బయట చేయడానికి అవ్వదండి, కుక్కర్లోనే ఉడకాలి. అందుకే కుక్కర్ పెట్టుకోవాలి. పెట్టుకుని 2 స్పూన్లు నెయ్యి వేసుకుని ముందుగా హోల్ గరం మసాలా దినుసులన్నీ వేసుకోవాలి. అందులోకి వెల్లుల్లి తరుగు కూడా వేసుకోవాలి. మిరియాల పొడి కూడా వేసుకోవాలండి. షాజీరా, మిరియాల పొడి కూడా వేసుకోవాలి. ఇదే కారం అండి, స్పైసీగా ఉంటుంది, అందువల్లే వేసుకోవాలి. వెల్లుల్లి తిని ఒకసారి కొంచెం కలుపుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలండి. ఇది మంచి టేస్ట్ని ఇస్తాయి ఉల్లిపాయలు. అలాగే విడిగా ముందే నేను బ్రౌన్ ఆనియన్స్ కూడా రెడీ చేసి ఉంచుకున్నాను, ఒక హాఫ్ కప్ బ్రౌన్ ఆనియన్స్. ఇప్పుడు ఉల్లితెర కూడా కొంచెం బ్రౌన్ టర్న్ అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకోవాలి. వెజిటబుల్ ముక్కలు తరిగి ఉంచుకున్నవన్నీ ఉన్నాయి కదండి, ఇవన్నీ వేసుకోవాలి. క్యారెట్, బీన్స్, అలాగే గ్రీన్ పీసు, పొటాటోస్ ఇవన్నీ ముందే తరిగి ఉంచుకున్నాను. వీటన్నిటిని కూడా వేసుకుని ఒకసారి కలిపి వేగనివ్వాలి. మొత్తం అంతా నేతిలోనే చెయ్యాలండి, నూనె వేయకూడదు. నేతిలో చేస్తేనే చాలా కమ్మగా క్రీమీగా ఉంటుంది. కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోవాలి. ఒకసారి దోరగా వేగనివ్వాలి. ముందుగానే గంట ముందు మనం కడిగి ఉంచుకున్నాం కదండి నానబెట్టుకుని ఎర్రగోధుమ రవ్వని నీళ్ళు వంపేసి ఆ రవ్వని ఇందులో వేసుకోవాలి, కుక్కర్లో వేసుకోవాలి. వెజిటబుల్స్ ఆల్రెడీ కొంచెం వేగనిచ్చాం కదా, అందులో ఇది వేసుకోవాలి. వేసుకుని ఇది కూడా కాసేపు వేపాలి. కాస్త కలిపి కొంచెం వేగనిచ్చాక ముందుగా గంట ముందు నానబెట్టుకుని ఉంచుకున్న పప్పులు ఉన్నాయి కదండి, కొంచెం మినపప్పు, శనగపప్పు, అలాగే కందిపప్పు ఒక్కొక్కటి 4 టేబుల్ స్పూన్ తీసుకుని నానబెట్టి ఉంచుకున్నాం గంట ముందు. అది కూడా నీటితో సహా వేసుకోవాలి. వేసుకుని వీటన్నిటిని బాగా కలుపుకోవాలండి. ఒక 5 నిమిషాలు కొంచెం వేగనివ్వాలి. నీరంతా మగ్గే వరకుని, నీరంతా ఎగిరే వరకు కొంచెం వేగనివ్వాలి. వేగనిచ్చాక ఇప్పుడు అంతా కలిపి ఎంత ఉందో దానికి డబల్ మనం వాటర్ వేసుకోవాలండి. వాటర్ వేసుకుని కుక్కర్ విజిల్ పెట్టుకోవాలి. పెట్టుకుని ఒక 3-4 విజిల్ రానివ్వాలి. మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకోవాలండి. హై ఫ్లేమ్ పెడితే కనుక అన్నీ మాడిపోతాయి, వెజిటబుల్స్ అన్నీ ఉడుకుతాయి. 3 విజిల్లు 4 విజిల్లు అయితే చాలా పర్ఫెక్ట్గా తయారవుతుంది. మొత్తం ఎర్రగోధుమ రవ్వ కానీ, వెజిటబుల్స్ కానీ, అలాగే మనం నానబెట్టి ఉంచుకున్న పప్పులు కానీ అన్నీ కూడా చక్కగా ఉడికిపోయి చూసారా. కుక్కర్ విజిల్ అయిపోయాక చల్లారాక తీసాను. అయితే వీటన్నిటిని బాగా గరిటెతో కానీ చెక్క గరిటెతో కానీ మొత్తం మ్యాష్ చేసుకుని ఉంచుకోవాలండి. సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి. అంతే అండి, వెజ్ హలీం రెడీ అయిపోయింది. తర్వాత ఫైనల్గా సర్వింగ్ టైంలో మనం బ్రౌన్ ఆనియన్స్ అన్నీ వేసుకుంటాం, డ్రై ఫ్రూట్స్ అది కూడా, నెయ్యి అదిని. ఇది ఇలా పక్కన పెట్టుకుందామండి. చూసారా, ఇలా సర్వింగ్కి ఇలా ప్రిపేర్ చేసుకున్నాను. సర్వ్ చేసుకోవడానికి సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాను. ఇక బ్రెడ్ హల్వా తయారీ కూడా చూద్దాము. ముందుగా మనకి ఎన్ని స్లైసులు కావాలో అన్ని స్లైసులు తరిగి ఉంచుకోవాలి. నేనైతే 5 స్లైసులు తీసుకున్నాను. తీసుకుని అంచులు కూడా తీసివేసుకున్నాను. అంచులు తీసుకుని ఇలాగా ఒక్కో స్లైసు 4 ముక్కల కింద కట్ చేసి ఉంచుకున్నాను. ఇప్పుడు ఒక పాన్ తీసుకోవాలి. ఒక కడాయి తీసుకొని అందులో సరిపడా ఆయిల్ వేసుకోవాలండి.
ఆయిల్ కొంచెం వేడెక్కాక ముందుగా కోసి ఉంచుకున్న బ్రెడ్ స్లైస్లు వేసుకుని దోరగా వేపుకోవాలి. చాలా ఈజీ అండి, 5 నిమిషాల్లో అయిపోతుంది. మన అందరి ఇంట్లో కూడా బ్రెడ్ ఉంటుంది కదా, పాలు ఉంటాయి, డ్రై ఫ్రూట్స్ ఉంటాయి, షుగర్ ఉంటుంది, నెయ్యి ఉంటుంది. అందువల్ల చాలా ఈజీగా చేసుకోవచ్చు. మనం బయటికి వెళ్ళి ఏం తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఇలా దోరగా వేగనివ్వాలి. 2 వైపులా బ్రెడ్ స్లైస్లు దోరగా వేగనిచ్చి వాటిని ఒక ప్లేట్లోకి తీసి ఉంచుకోవాలండి. ఇలా మొత్తం అన్నీ వేగనివ్వాలి. నేను తక్కువ స్లైస్లు వేసాను కాబట్టి మరీ ఎక్కువగా నూనె వేయలేదు. నేను సరిపడా ఆయిల్లోనే వేపు ఉంచుకున్నాను. ఇలా ఈ కలర్లోకి వచ్చాక అన్నీ తీసి విడిగా పెట్టుకోవాలి. ఇప్పుడు షుగర్ సిరప్ తయారీ చూద్దామండి. ఒక 1/2 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. అందులో షుగర్ తగినంత, నాకైతే 1/2 గ్లాస్ సరిపోయిందండి. షుగర్ కూడా వేసుకోవాలి. వేసుకుని ఒక చిన్న తీగ పాకం రానివ్వాలండి. మరీ దగ్గరికి కాకుండా గులాబ్ జామ్ పాకం ఎలా పెడతాం అలా రావాలి. వచ్చాక యాలకులు కూడా వేసుకోవాలి. యాలకులు వేసుకున్నాక ముందుగా మనం వేపుంచుకున్న బ్రెడ్ స్లైస్లు ఉన్నాయి కదా, వాటిని ఈ షుగర్ సిరప్లో వేసుకోవాలండి. వేసుకుని అవి అబ్జర్వ్ చేసుకుంటుంటాయి బ్రెడ్ స్లైస్లు. స్టవ్ ఏమోని మీడియంలో పెట్టుకోవాలండి, ఫ్లేము అబ్జర్వ్ చేసుకుంటుంటాయి. ఈలోగా చాలా కొంచెం వెరైటీగా ఉంటుందండి. కొత్త రకం టేస్ట్ కోసం నేనైతే కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాను. కస్టర్డ్ పౌడర్ ఒక స్పూన్ని కొంచెం పాలల్లో వేసి కలుపుకున్నాను. మిక్స్ చేసుకుని ఉండలు కట్టకుండా మిక్స్ చేసుకుని ఆ కస్టర్డ్ పాలను కూడా ఇందులో వేసుకున్నానండి. చూసారా, ఇలాగ ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. కలుపుకుని ఈ బ్రెడ్ స్లైస్లో వేసుకోవాలి. టేస్ట్ బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ఒకసారి చేసి చూడండి. తగినంత పాలు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఒక 100 ml పాలు వేసుకున్నాను. నేను తీసుకున్న బ్రెడ్ స్లైస్లకి ఈ పాలు సరిపోతాయండి. మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి మీరు వేసుకోవాలి. గట్టితో కొంచెం మ్యాష్ చేసుకున్నాను, హల్వా కదా అందుకు. అయిపోయిందండి, రెడీ అయిపోయింది. డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకున్నాను. అంతే, సర్వింగ్ బౌల్లో తీసుకున్నాను. ఎంతో టేస్టీగా ఉంటుంది. రోజు పెటల్స్ కూడా వేసుకుంటే చూడడానికి చాలా అందంగా ఉంటుంది. అలాగే రుచి కూడా బాగుంటుంది. తప్పకుండా మీరు చేసి చూడండి. ఈ రంజాన్కి నేను ఈ 2 వెరైటీస్ చేశాను. మీకు కనుక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.